ఏదైతే భారత్ అదేవిధంగా పాకిస్తాన్ ఈ రెండు దేశాల మధ్య ఏదైతే ఉధృత వాతావరణం ఉందో, భారతదేశం ఏదైతే భారత సైన్యం అదేవిధంగా భారత ప్రభుత్వం రాజకీయ పరంగా అదేవిధంగా యుద్ధ నీతి రెండు అంశాలను కూడా చాలా బలంగా వ్యవహరిస్తుందని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా పాకిస్తాన్లో కూడా రాజకీయ సంక్షోభం ఏర్పడింది. పాకిస్తాన్ ప్రధానమంత్రి కూడా రాజీనామా చేసే అవకాశం ఉంది. ఎందుకంటే గత 2 నెలల నుంచి పాకిస్తాన్లో ఆర్థికపరమైన సంక్షోభం ఉంది. అదేవిధంగా ఏదైతే సింధు నది జలాల అంశం ఏదైతే ఉందో, ఈ సింధు నది జలాల అంశం ఏదైతే ఉందో ఇక్కడ పాకిస్తాన్కి వాటర్ వెళ్లకుండా ఆపడం జరిగింది. అదేవిధంగా గతంలో భారతదేశం మీద పాకిస్తాన్ వాళ్ళు అనేక సార్లు దాడి చేసినా సరే ఏసారి కూడా భారతదేశం సింధు జలాలని ఆపలేదు. కాబట్టి ఈ రోజు కూడా ఏదైతే ఈ సింధు జలాల ఒప్పందం అంశం ఏదైతే ఉందో, ప్రపంచ బ్యాంకు మధ్య జరిగిన ఒప్పందం, ఈ బ్యాంకు అంశం కూడా ఈ రోజు ప్రపంచ బ్యాంకు కూడా సింధు జలాల అంశం మీద ఖచ్చితంగా అంటే ఏ రకమైన కండిషన్ ఇవ్వలేకపోతుంది, ఏ రకమైన ఆర్డర్ కూడా ఇవ్వలేకపోతుంది. ఎందుకు ఆపేరు అని ప్రశ్నించలేకపోతుంది. ఎందుకంటే పాకిస్తాన్ యొక్క వ్యవహార శైలి భారతదేశం ఏ రోజు కూడా అలాంటి పరిస్థితులు వస్తే తప్ప మన భారతదేశం ఏ రోజు కూడా సింధు జలాలు ఆపలేదు. కాబట్టి ఈ ప్రపంచ బ్యాంక్ కూడా ఈ అంశం తెలుసు. కాబట్టి ఖచ్చితంగా సింధు జలాల అంశం ఏదైతే ఉందో ప్రపంచ బ్యాంక్ కూడా ఈ రోజు మౌనంగా వ్యవహరించాల్సిన అవసరం. అదేవిధంగా పాకిస్తాన్లో కూడా రాజకీయ సంక్షోభం. ఎందుకంటే మన భారతదేశంలో ఒకవైపు ప్రభుత్వం ఆర్మీని 2 కోఆర్డినేట్ చేసుకుంటూ ఏదైతే ఇతర దేశాల మీద యుద్ధంకి వెళ్ళినప్పుడు వ్యవహరిస్తారు. పాకిస్తాన్లో ఆ రకంగా ఉండదు. ఒకవైపు ఆర్మీ, అదేవిధంగా ఇంకోవైపు ఉగ్రవాద సంస్థలు ఆర్మీ 2 కలిసి అక్కడ ప్రభుత్వాన్ని శాసించడం జరుగుతాయి. గతంలో ఉన్న ఏదైతే 2022లో ఇమ్రాన్ ఖాన్ అక్కడ పాకిస్తాన్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇమ్రాన్ ఖాన్ ఒక వ్యాఖ్యలు చేయడం జరిగింది భారతదేశం మీద, అదేవిధంగా నరేంద్ర మోడీ గారి మీద ఒక పాజిటివ్గా ఒక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆ వ్యాఖ్యలు చేసిన తక్కువ సమయంలోనే ఈ ఉగ్రవాద సంస్థలు, అదేవిధంగా పాకిస్తాన్లో ఉన్న ఆర్మీ అక్కడున్న ప్రభుత్వం మీద, అదేవిధంగా అక్కడున్న ఎవరైతే పార్లమెంట్ సభ్యులు ఉంటారో వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి 2022లో అవిశ్వాస తీర్మానం పెట్టి అక్కడ ఇమ్రాన్ ఖాన్ని తొలగించడం జరిగింది. ఈరోజు ఎవరైతే షరీఫ్ గారు ఉన్నారో ఈయన ఎక్కడం జరిగింది. ఇప్పుడు అదే ఇమ్రాన్ ఖాన్ వర్గం ఈరోజు బలంగా పాకిస్తాన్లో పోరాడుతుంది. ఎందుకంటే ఈ షరీఫ్ గారు వచ్చిన తర్వాత అక్కడ ఆ దేశానికి ఉపయోగం లేదు, అదేవిధంగా భారతదేశంతో కూడా సరిగ్గా వ్యవహరించడం లేదు అన్న ఏదైతే ఉందో ఆ విమర్శ ఉందో, ఖచ్చితంగా అక్కడ రాజకీయ సంక్షోభం ఏర్పడింది. ఒకవైపు ఆర్మీ ఒత్తిడి ఉంది, ఎవరైతే మనకి పాకిస్తాన్ ప్రధానమంత్రి షరీఫ్ గారు ఉన్నారో ఆర్మీ ఒత్తిడి ఉంది, ఉగ్రవాదుల ఒత్తిడి కూడా ఉంది. ఎందుకంటే ఉగ్రవాదులకు ఎప్పుడు కూడా యుద్ధం చేయమే వాళ్ళ కాన్సెప్ట్. అక్కడ ఉన్న ప్రభుత్వాన్ని శాసిస్తారు. కాబట్టి ప్రభుత్వానికి కూడా యుద్ధానికి మీరు పర్మిషన్ ఇవ్వకపోతే, యుద్ధం చేయడానికి మీరు సహకరించకపోతే ఈ ప్రభుత్వం మేము దించేసి ఇంకో వ్యక్తిని ఎంచుకుంటాం అన్న డిమాండ్ చేసే పరిస్థితులు అక్కడ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా పాకిస్తాన్లో ఈరోజు ఆర్థిక సంక్షోభం ఉంది, అదేవిధంగా రాజకీయ సంక్షోభం ఉంది, ఆర్మీ ఒత్తిడి ఉంది. కాబట్టి ఖచ్చితంగా షరీఫ్ గారు ఎక్కిన తర్వాత పాకిస్తాన్ పరిస్థితి బాగాలేదు. అదేవిధంగా ఏదైతే మన దేశం పట్ల వ్యవహరించిన విధానం కావచ్చు, లేకపోతే ఆ దేశాన్ని కూడా రక్షించుకునే పరిస్థితిలో ఆయన లేరు. మొన్న ఏదైతే ఎయిర్ స్ట్రైక్ అంశం ఏదైతే జరిగిందో, స్వయంగా ప్రధానమంత్రి నివాసం సమీపంలోనే బాంబ్ బ్లాస్టింగ్ జరిగింది పాకిస్తాన్. ఆ రోజు ఆయన దాక్కోవడం జరిగింది. కాబట్టి ఆ దేశానికి ఇది ఒక అవమానకరం. అదేవిధంగా ప్రధానమంత్రి ధైర్యంగా నిలబడాల్సిన ప్రధానమంత్రి ఆ రోజు ఆయన యొక్క అధికార నివాసాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోవడం జరిగింది. కాబట్టి ఈ అన్ని అంశాలు కూడా, అదేవిధంగా పాకిస్తాన్ పార్లమెంట్లో కూడా అక్కడున్న ఎంపీలు ఏడుస్తూ చెప్పడం జరిగింది, మా దేశ పరిస్థితి ఈ రకంగా ఉందని. అంటే అక్కడ ఆల్రెడీ రాజకీయపరమైన సంక్షోభం ఏర్పడిందని మనం చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా షరీఫ్ గారు రాజీనామా చేసే పాకిస్తాన్ ప్రధానమంత్రి షరీఫ్ గారు రాజీనామా చేయాల్సిన అవసరం పరిస్థితులు ఏర్పడ్డాయి. ఖచ్చితంగా ఇప్పుడే కాకపోతే సరే ఖచ్చితంగా ఆ ఒత్తిడి అయితే మాత్రం గత 15 రోజుల నుంచి ఉంది. కాబట్టి ఖచ్చితంగా పాకిస్తాన్లో రాజకీయ సంక్షోభం ఏర్పడింది, ఆర్థిక సంక్షోభం ఏర్పడింది. అదేవిధంగా నిన్న మనం గమనించే